మాజీ ఎమ్మెల్యే అయినటువంటి అబ్బాయి చౌదరి గారు 6 నెలలు మరి లండన్లో ఉండొచ్చి ఇప్పుడు వచ్చినప్పుడల్లా ఒక సమావేశం పెట్టడం కార్యకర్తలకి, వారికి మరి చెప్తున్నారు, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. వాళ్ళు మరి 2019 నుంచి 24 దాకా చేసిన ఆగడాలు చెప్తే మరి 1 సంవత్సరం పాటు చెప్పినా సరే వాళ్ళు చేసిన దాడులు కానివ్వండి, వాళ్ళు చేసిన అరాచకాలు కానివ్వండి అన్నీ ఇన్ని కాదని చెప్పి తెలియజేస్తున్నాం. మరి మా ఇంటి మీద ఒక బీసీ యువకుడైనటువంటి వరకృష్ణ శ్రీరామవరం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడని చెప్పి మేము ఎందుకు పోస్ట్ పెట్టిన దానికి మీరు ఏదైనా ఉంటే కేసు పెట్టుకోండి, అంతేగాని అతన్ని కొట్టడానికి వెళ్తున్నారని చెప్పి మేము వెళ్ళి అడ్డుపడితే మీకేం పనిరా, మీరెందుకు వచ్చారని చెప్పి అక్కడ ఉన్నటువంటి నాయకులు మమ్మల్ని కొట్టి మళ్ళీ మా ఇంటి మీదకి వచ్చి మా కారు పగలగొట్టి, నా ఇల్లు పగలగొట్టి ఎంత విధ్వంసం సృష్టించారో ఆ రోజు అప్పుడున్నటువంటి ఎస్పీ గారు కూడా మరి మా ఇంటి దగ్గర రావడం జరిగింది. మీరు ఎంత గలాటా చేస్తే మీ నాయకులు కానివ్వండి, మీ రౌడీ మొక్కలు కానివ్వండి, మీ వైసీపీ రౌడీ మొక్కలు కానివ్వండి, ఎంత గలాటా చేస్తే ఎస్పీ గారు ఆ సంఘటన దగ్గరికి వస్తారని చెప్పి అడుగుతున్నాం మిమ్మల్ని. అలాగే మరి బీసీ నాయకుడు అనేటువంటి జమలయ్య బాపిరాజు కూడా ఉన్నారు. మరి వారింటి మీద మీరు దాడి చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మరి మీరు 200 మంది పోలీసులను అక్కడ పెట్టుకుని మరి మీరు జీవి మీద కూర్చొని తొడగొట్టిన విషయం వాస్తవం కాదా అని చెప్పి నేను అబ్బాయి చౌదరి గారిని సూటిగా అడుగుతున్నా. ఆ రోజు మరి వారికి అండగా మా నాయకులు కార్యకర్తలు వెళ్తే వాళ్ళందరినీ కూడా మరి పోలీసులతో మీరు భయభ్రాంతులకు గురి చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను అబ్బాయి చౌదరి గారు. మీరేమన్నారు 2019 ఎలక్షన్లప్పుడు మొత్తం ఐటీ హబ్ చేస్తా అన్నారు. మా ఒక్క ఉద్యోగం ఇచ్చారా? ఇంటికొక ఉద్యోగం, ఐటీ ఉద్యోగం, సాఫ్ట్వేర్ ఉద్యోగం తెస్తా అన్నారు. ఒక్క ఉద్యోగం ఇచ్చారా అని చెప్పి అబ్బాయి చౌదరి గారిని మేము అడుగుతున్నాం. అలాగే మా బీసీ నాయకులు అనేటువంటి మా సీనియర్ లీడర్ అయినటువంటి తాతా సత్యనారాయణ గారిని ఏ విధంగా మరి గాయపరిచారు, ఏ విధంగా ఆయన్ని చంపడానికి ప్రయత్నించారో మరి అందరికీ తెలుసు. మరి ఇవన్నీ మీరు చేసిన ఆగడాలు మొదలెడితే బాపిరాజుగూడెం దగ్గర నుంచి మొదలెడితే మరి కొల్లేరు దాకా ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి, కోకొల్లలుగా ఉన్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మరి శ్రీరామవరంలో మా బీసీ బిడ్డ అయినటువంటి ఒక ఆడపిల్లని మీ వాలంటీర్ శివకుమారు, మీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో శ్రీరామవరం గ్రామంలో మీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో అతని అండ చూసుకుని ఆ పిల్లని మరి మోసం చేసి మరి ఆ పిల్లకి అత్యాచారం చేసి ఎంతో ఇబ్బంది పెట్టారు. ఆ పాపకి మరి బాబు కూడా పుట్టడం జరిగింది. మీ సర్పంచు నేను మాట్లాడతాను, పెళ్లి చేపిస్తానని చెప్పి ఇప్పటికి కూడా ఆ పిల్లకి న్యాయం జరగని పరిస్థితి. న్యాయస్థానంలో మేము ఆ పాప తరపున పోరాడుతున్న పరిస్థితి. మేము న్యాయస్థానంలో ఇప్పటికి కూడా మరి పోరాడుతున్నాం. అలాగే ఎవరైతే మా ఎమ్మెల్యే ప్రభాకర్ గారి వ్యక్తిగత సహాయకులు శివబాబు అని ఉన్నారో మరి వారి మీద కూడా కిరాతకంగా మరి మీరు చేసే ఆగడాలకి, అన్యాయాలకి మరి వారు అడ్డొస్తున్నారని చెప్పి మరి ఆయన్ని కూడా కొట్టడం జరిగింది. ఎలా కొట్టారంటే మరి ఆయన తల మీద ఇప్పటికి కూడా ఆయన బాధపడుతున్న పరిస్థితి చూడండి. శివబాబు గారిని ఎంత ఇదిగా మరి గాయపరిచారో. అలాగే మీరు మీ ఆగడాలకి అడ్డొస్తున్నారని చెప్పి దాడి చేశారు మా నాయకుల మీద. అలాగే మా డాక్టర్ మధు గారు ఉన్నారు, మా జోగనపాలెం బ్యాంక్ ప్రెసిడెంట్ గారు, మరి ఆయన అయితే మరి కోమాలో ఉంచి బయటకు వచ్చిన పరిస్థితి. మీరు చేసిన ఆగడాలు అన్నీ ఇన్ని కాదు. మరి మా నాయకుడిని అన్యాయంగా, అక్రమంగా మా ఎమ్మెల్యే గారిని 66 రోజులు మరి ఎటువంటి ఇది లేకుండా మీకు ఇష్టానుసారంగా మరి కేసులు పెట్టి లోపల పెట్టడం జరిగింది. కానీ ఈరోజు మేము ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినా, మా నాయకుడి దగ్గరికి వెళ్ళినా, మా ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గరికి వెళ్ళినా సరే మనది మంచి ప్రభుత్వం, మనం సమన్వయంతో ఉండాలి, మనం ఇవన్నీ చేయడానికి మనం వ్యతిరేకం అని చెప్పి మమ్మల్ని సమాయించుకొస్తున్నారు తప్ప మరి వారి మీద మీ మీద ఒక్క ఏగన్నా వాల్చిందా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఓ మీ ఇంట్లోనే పెద్దోళ్ళు ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మా కొల్లేరు వాళ్ళు వచ్చి వాళ్ళకి అన్యాయం జరిగితే మీ ఇంటి దగ్గరికి వచ్చి ఆడడానికి వస్తే మీ నాన్నగారు పెద్ద ఆయన ఉన్నారని చెప్తున్నారు. మా ఇళ్లలో మరి పెద్దవాళ్ళు లేరా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం అబ్బాయి చౌదరి గారు. మా ఇంట్లో ఆడవాళ్ళు లేరా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం. ఆ రోజు మీరు మా ఇళ్ల మీదకి వచ్చి దాడి చేసినప్పుడు ఏమైపోయింది ఇదని చెప్పి మేము అడుగుతున్నాం. అయినా సరే మేము సంయమనం పాటిస్తున్నాం. ఇది మంచి ప్రభుత్వం. మా నాయకుడు మరి సంక్షేమం, అభివృద్ధి తప్ప వేరే వాటి మీద దృష్టి పెట్టొద్దు.
మీరు ప్రజలకి న్యాయం చేయండి, దేవుడు అనేవాడు ఉంటాడు, అతనే చూసుకుంటాడని చెప్తున్నారు తప్ప మీరు చేసిన ఆగడాలు అన్యాయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి అని చెప్పి అవి కప్పిపుచ్చుకోవడానికి మీరు ఏదేదో మాట్లాడి జనాల్ని మీ నాయకుల్ని ఇచ్చేయడానికి మాట్లాడొద్దని చెప్పి అబ్బాయి చౌదరి గారికి మేము మరోసారి గట్టిగా చెప్తున్నాం. మీరు ఎక్కడికి రమ్మన్నా అక్కడ రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేసిన అన్యాయాలు కానివ్వండి, మీరు చేసిన అక్రమాలు కానివ్వండి, మొత్తం చట్టం మా దగ్గర ఉంది. కానీ మా నాయకులు సంయమనం పాటించమంటున్నారు కాబట్టి మేము పాటించి వాటికి దూరంగా ఉంటున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.